కొన్ని జ్ఞాపకాలు ఎప్పటికీ పచ్చిగా అలాగే ఉండిపోతాయి. మా ఊరిలో 3 బజార్ల దగ్గర ఉండే సోడాల రాజయ్య మామ తన ఇంటికి వార్తా పేపర్ వేయించేవాడు, మహానుభావుడు. ప్రతిరోజు చాలామంది వచ్చి అక్కడ పేపర్ చదివేవాడు. నేను ఒకరోజు అక్కడ పేపర్ చదువుతూ ఉంటే ఆ ఇంటికి ఎదురుగా ఉండేటువంటి ఒక వ్యక్తి ఒక 2 బుక్స్ తోటి నా ముందుకు వచ్చి, మీకు తెలిసే ఉంటుంది ఒక కొత్తగా రాజకీయ పార్టీ అంటే ఉద్యమ పార్టీ వచ్చింది, అది కనుక సక్సెస్ అయినట్లయితే మన తెలంగాణ భవిష్యత్తు చాలా బాగా ఉంటుంది, మీరు తప్పకుండా ఈ పార్టీలో జాయిన్ అవ్వాలి, సభ్యత్వం తీసుకోవాలి అన్నాడు. అతనికి అంత ముందు రోజు రాత్రి అతన్ని మా ఊరి ప్రెసిడెంట్గా ఎన్నిక చేశారు. తను సభ్యత్వం కోసం అంత ముందు రోజు రాత్రి బుక్స్ తీసుకొచ్చాడు. అందరూ బుక్లో ఒక బుక్ నా ముందుకు వచ్చి మీ వివరాలు రాయండి అంటే నేను రాశాను. నాకు గుర్తులేదు, పాకెట్లో ఉన్న ₹1 లేదా ₹2 ఎంతో ఇచ్చి ఆ రాజకీయ పార్టీకి అంటే మా ఊరి తరపున మొదటిసారిగా సభ్యత్వం తీసుకున్న వ్యక్తిని నేనే. ఇది ఏదో మొదటిసారి ఈ సీమలో కత్తి పట్టింది మా తాత, బాంబు చుట్టింది మా తాత అన్నట్టు కాకుండా మామూలు, ఎందుకంటే నీళ్లు నిధులు నియామకాలు వస్తాయి. కొత్త రాజకీయ పార్టీ కొత్త రాష్ట్రం ఏర్పడ్డట్లేదన్న ఆశతోటి మనం ఆ రోజు జాయిన్ అవ్వడం జరిగింది. కాలక్రమేణా ఆ ఉద్యమ పార్టీ కాస్త రాజకీయ పార్టీ అయింది. ఇప్పుడు అది జాతీయ పార్టీ కూడా మారింది. అఫ్కోర్స్ మనం 2 సార్లు ఆ పార్టీకి అధికారం కూడా కట్టబెట్టడం జరిగింది. ఎంతో కొంత, మొత్తానికి ఏమీ లేదని కాకుండా కానీ ఎంతో కొంత అభివృద్ధి అయితే జరిగింది. నీళ్లు నిధులు నియామకాల విషయంలో కూడా 50-50. మనము జరగలేదు అని చెప్పలేము, జరిగింది అని చెప్పలేము. చిత్తశుద్ధితోటి పనిచేసిరా అంటే అది కొంచెం అనుమానాస్పదమే, కానీ పని మాత్రం జరిగింది. ఓవరాల్గా అతన్ని తెలంగాణ జాతిపిత అంటారు ఆ పార్టీ అధ్యక్షుడు అంటే నచ్చు. ఎందుకంటే అదే విషయాన్ని పట్టుకొని లాంగ్ రన్ మనల్ని ఒక తాటిపైకి తీసుకొచ్చి మనతోటి ఆ విధంగా ఉద్యమం చేయించి చివరి ఆఖరికైతే మనకు మన రాష్ట్రం ఏర్పడింది. ఇప్పుడు రజతోత్సవం జరగబోతుంది ఆ పార్టీకి. రజతోత్సవ సభ ఈరోజు. అండ్ ఆల్ ద బెస్ట్.